అర్ధరాత్రి 3 గంటలకి మెయిన్ డోర్ బాగా గట్టిగా కొట్టారన్న. ఎవరో ఏంటో అనుకుని మేము కంగారు పడి డోర్ తీసాము. డోర్ తీసేసరికి ఇల్లంతా చీకటిగా ఉంది. చీకటిగా ఉంటే ఒక మనిషి వచ్చి అమ్మ ప్రేమ ఉన్నారా అని అడిగారు. ఉన్నారండి పిలవండి అన్నారు. పిలిచి వచ్చేలోపు బయటకు వచ్చారు. అతను ఎదురుగా ఒక అతను కిటికీలో నుంచి చూస్తున్నాడు. ఇటు పక్కన ఒక్కసారి 4 వచ్చేసారు. ఇంకా బయటకు వచ్చేలోపు 4 కలిసి అతన్ని తీసుకుని వెళ్ళిపోయి గేటుకు అప్పటికి తాళం వేసి ఫస్ట్ గోడ దూకి వచ్చారు. తర్వాత గేటు తాళం పగలగొట్టుకుని అతన్ని పిల్లల్లో 2 అడ్డుపడుతున్నా కూడా లుంగీ మీదే బట్టలు కూడా చేంజ్ చేసుకుంటా అన్నా కూడా ఒప్పుకోలేదు. ఆ పని మెడబట్టుకొని తీసుకెళ్లిపోయారన్న. ఎవరని ఏం చెప్పలేదు. మీరు ఎవరు సార్ అని ఏం చెప్పలేదు. అసలు ఏం చెప్పలేదు మాకు. ఎవరని ఇప్పుడు దాకా కంగారు పడుతున్నా ఎక్కడ తీసుకెళ్లారో కూడా మాకు ఇంతవరకు ఆచూకీ తెలియలేదన్న. లేదండి, మా ఫోన్లు కూడా 2 పగల కొట్టేశారు. 2 ఫోన్లు పగల కొట్టేశారు. డోర్ కొట్టారు సార్. బాగా సౌండ్ వచ్చింది. ఏంటని చూడంగానే వేరే 5 మెంబర్స్ ఉన్నారు సార్ టోటల్ ఇంట్లో. వచ్చారు. బోల్ట్ కూడా విరిగిపోయింది డోర్ది. ఏంటి సార్ ఎవరు సార్ మీరు అంటే మేము ఎవరైతే మీకు ఎందుకమ్మా ప్రేమ ఉన్నాడా పిలవండి అన్నారు. మమ్మీ పిలిచారు, మా డాడీ మా నాన్నగారిని పిలిచారు. వచ్చారు. ఏంటి సార్ అంటే రా నేను తీసుకెళ్ళాలి అని. సార్ ఏంటి సార్ రీజన్ లేకుండా ఎట్లా సార్ ఏంటి సార్ ఎందుకు సార్ తీసుకెళ్తున్నారు అని చెప్పండి. నేను కొంచెం అడిగాను సార్, క్వశ్చన్ చేశారు. ఏంటి సార్ ఎవరు సార్ మీరు అంటే నన్ను నెట్టేశారు సార్. ఇంకా వీడియోలో చూస్తుంటే ఉంది కొంచెం. ఎవరు సార్ మీరు చెప్పండి సార్ ఎవరు సార్ ఎందుకు తీసుకెళ్తున్నారు రీజన్ లేకుండా మా డాడీని ఎందుకు తీసుకెళ్తున్నారు చెప్పండి సార్ చెప్పండి. అడిగాను సార్ మీరు అసలు పోలీసులో లేదంటే ఎవరండి అసలు ఏంటి మీకు మీద నమ్మకం ఒక అసలు ఏంటి ఎవరు మీరు అని చెప్పినట్టు మేము ఎవరైతే మీకు ఎందుకమ్మా మేము ఎవరైతే మీకు ఎందుకు అట్లాగే సార్ మెడ పట్టుకొని లాక్కెళ్ళారు. మీరు ముందర పదండి మెడ పట్టుకొని లాక్కెళ్ళారు సార్. నేను అడ్డుకునే ప్రయత్నం చేస్తే నన్ను నెట్టేశారు సార్. గర్ల్స్ లేడీస్ అని కూడా చూడకుండా ఎట్లా పడితే అలా బిహేవ్ చేస్తారు. మా మమ్మీ ఫోన్ పగల కొట్టేశారు. నా ఫోన్ మా అన్నయ్య ఫోన్ మా డాడీ ఫోన్ వాళ్ళే తీసుకెళ్లిపోయారు. ఇవ్వండి సార్ అంటే మీ ఫోన్ మీకు ఎందుకు అని చెప్పని అట్లా మా మమ్మీ ఫోన్ అడిగితే పగల కొట్టేశారు. అక్కడే ఆన్ ది స్పాట్ అక్కడే పగల కొట్టేశారు. నెంబర్ ప్లేట్ ఏం లేదు సార్. ఓన్లీ జస్ట్ ఎల్లో ప్లేట్ ఉంది దట్ సైడ్. ఏం లేదు. ఇంకా ఇన్నోవా క్రిస్టా వైట్ కార్ అంతే. నెంబర్ ప్లేట్ ఏం లేదు సార్. కార్ లో ఒక 2 మెంబర్స్ ఉన్నారు. ఇక పైకి మా ఇంటి దగ్గరకు 5 మెంబర్స్ వచ్చారు. టోటల్ 7. అడిగితే ఏం చెప్పట్లేదు సార్. మేము అడిగితే క్వశ్చన్ చేస్తుంటే మేము ఎవరైతే మీకు ఎందుకు అంతే సార్. రెస్పాన్స్ ఏం లేదు. హార్ష్ గా బిహేవ్ చేస్తారు. చాలా బాగా అసలు ఇట్లా పడితే అలా బిహేవ్ చేశారు. క్వశ్చన్ చేస్తుంటే రాంగ్ అయిపోతుంది వాళ్ళు. ఎవరు సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్ ఏంటి సార్ మీరు అని చెప్పానంటే ఏం లేదు సార్. జగన్ గారు మాకు అండాదండ వాళ్ళే సార్. బాగా ధైర్యం చెప్పారు జగన్ గారు. మా ధైర్యం ఏంటంటే జగన్ గారు ఉన్నారని సార్. మా నాన్న సార్ టేక్ కేర్ సార్ మాకు నమ్మకం మేము ఉన్నామని చెప్పారు సార్. మాకు జగన్ గారు ఉన్నారు. మాకేం భయం లేదు. ఇంకా ధైర్యంగా ఉన్నాం. జగన్ గారితో మాట్లాడడం వల్ల మాకు ధైర్యం వచ్చేసింది. జగన్ గారు ఉన్నారని ధైర్యం సార్. సార్ మీరు పోలీసులు అంటే ఎవరైతే మీకు ఎందుకు సార్ మీరు నోటీస్ ఇవ్వండి సార్. ఒక నోటీస్ లేదు ఏం లేదు. మీకు ఏమన్నా మీరు ఐడి ఉందా అంటే ఐడితో నీకెందుకు నోటీస్తో నీకెందుకు ముందర మీ నాన్నగానే వీళ్ళు ఎత్తుకొని తీసుకెళ్ళిపోయి సార్. లుంగి జారిపోతున్నా కానీ కట్టుకున్నా కానీ ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు వాళ్ళు. అంతే తీసుకెళ్ళిపోతున్నారు. నేను అంతా కార్ ఫాలో అయ్యాను 5-6 కిలోమీటర్స్ దాకా. లేదా స్పీడ్కి వెళ్ళిపోతున్నారు. మినిమం 100 పైన వెళ్ళిపోతున్నారు. కానీ వాళ్ళు ఫస్ట్ అరండలపేట, లాడ్జ్ సెంటర్, లక్ష్మీపురము, మళ్ళీ గుర్జనగూడెం నుంచి నవంబర్ నుంచి అటు మళ్ళీ క్రాస్ అయిపోయారు. ఎట్టెళ్ళారో కూడా ఆ స్పీడ్లో కనిపెట్టలేకపోతుంది సార్. ఆ బండి మీద నేను 100 స్పీడ్ మీద ఉన్నా వాళ్ళంత ఇంకా ఇంక్రీజ్ అవుతూ ఉన్నారు వాళ్ళు. చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. గౌట్ ఉంది, బీపీ ఉంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం లేదంట, ట్యాబ్లెట్స్ ఏమి ఇవ్వలేదంట. మళ్ళీ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు. పోలీసులు ఇచ్చారు. ఇక్కడ కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్ అని చెప్పి మా సరౌండింగ్ పోలీస్ స్టేషన్ వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇప్పుడు ఇచ్చారు. కానీ మనిషి ఉన్నారంటే చూసుకొని వెళ్ళండి మీరు చూడండి. జగన్ గారు కలిసిన తర్వాత మాకు ఒక ధైర్యం వచ్చింది సార్. సార్ మేము ఉన్నామా మీరు భయపడకండి మేము తోడుకున్నాం సార్. మొత్తం మా డీటెయిల్స్ మొత్తం తీసుకున్నారు. కేఆర్ సార్కి ఇచ్చారు. కొంచెం రిలీఫ్ ఉంది సార్ మాకు. మేము ఇప్పుడు కర్నూలు వెళ్దామని ఇప్పుడు చూస్తున్నాం సార్. 1 సెకండ్ టైం ఇవ్వండి సార్. 1 మినిట్ సార్. ఒక మెడిసిన్ బీపీ అప్ అండ్ డౌన్ అవుతారు సార్. మా డాడీ కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. ప్లీజ్ సార్ అని రిక్వెస్ట్ చేస్తాను సార్. అయినా సరే అసలు ఎట్లా పడితే అట్లా మెడిసిన్స్ వేసుకోకపోతే ఏమైందిలే ఇప్పుడు అన్నారు సార్. హెల్త్ గురించి అడిగాను సార్. రిక్వెస్ట్ చేశాను సార్ హెల్త్ కోసం. మా డాడీ సార్ అసలు టాబ్లెట్ ఇవ్వని లేదు సార్. అసలు సార్ ఒక్క నిమిషం సార్ ప్లీజ్ సార్ అని రిక్వెస్ట్ చేశాను సార్. అయినా సరే అసలు పట్టించుకోలేదు సార్. మా డాడీకి హెల్త్ ప్రాబ్లమ్ ఉంది సార్. బీపీ అప్ అండ్ డౌన్ అవుతుంది సార్. ఒకసారి లాస్ట్ మంత్ ఒకసారి 220 వెళ్ళిపోయింది సార్ బీపీ. అది కూడా చెప్పాను సార్. రిక్వెస్ట్ చేశాను వాళ్ళని నేను. అసలు రిక్వెస్ట్ చేసినా సరే వాళ్ళు అసలు రెస్పాండ్ అవ్వలేదు. అందుకనే నేను అట్లా కొంచెం అడ్డుకునే ప్రయత్నం చేశాను. చాలా రిక్వెస్ట్ చేశాను నేను. సార్ ప్లీజ్ సార్ అని చెప్పానంటే నో సార్.